ఇటీవలి కాలంలో భారతదేశ విమానయాన రంగం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఒకప్పుడు విమాన ప్రయాణం అనేది కేవలం ధనికులకు మాత్రమే పరిమితం అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా విస్తృతంగా విమానాల్లో ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడంతో పాటు విమానయాన రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. సాంకేతిక లోపాలు, విమాన ప్రమాదాలు, ఇండిగో వంటి పెద్ద విమానయాన సంస్థలు ఎదుర్కొంటున్న నిర్వహణ సమస్యలు ప్రయాణికుల్లో ఆందోళనను కలిగిస్తున్నాయి. ఇంధన ధరల హెచ్చుతగ్గులు, సిబ్బంది కొరత, పెరిగిన పోటీ ఈ రంగంపై మరింత ఒత్తిడిని పెంచుతున్నాయి. ప్రత్యేకంగా శీతాకాలం ప్రారంభమయ్యేసరికి ఉత్తర భారతదేశంతో పాటు అనేక ప్రధాన నగరాల్లో పొగమంచు సమస్య తీవ్రంగా మారుతోంది. దట్టమైన పొగమంచు కారణంగా రన్వే స్పష్టంగా కనిపించకపోవడం వల్ల విమానాల టేకాఫ్ మరియు ల్యాండింగ్కు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఫలితంగా విమానాలు గంటల తరబడి ఆలస్యం అవడం లేదా పూర్తిగా రద్దు కావడం జరుగుతోంది. విమానాశ్రయాల్లో రాత్రంతా నిరీక్షించాల్సి రావడంతో సామాన్య ప్రయాణికుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ సోషల్ మీడియా ద్వారా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ప్రయాణికుల అసౌకర్యానికి మాత్రమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపిస్తోంది. ఈ పరిస్థితుల్లో దేశంలోని విమానాశ్రయాల సామర్థ్యం, విస్తీర్ణం, ఆధునిక సాంకేతిక వసతులపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. రద్దీని సమర్థవంతంగా నిర్వహించటంలో మరియు విమానాల సురక్షిత ల్యాండింగ్లో పెద్ద విమానాశ్రయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విస్తీర్ణం పరంగా భారతదేశంలో టాప్ 5 అతిపెద్ద విమానాశ్రయాల గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. విస్తీర్ణం పరంగా దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా హైదరాబాద్లోని శంషాబాద్లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నిలుస్తోంది. సుమారు 5,500 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ విమానాశ్రయం తెలుగు ప్రజలకు గర్వకారణం. గతంలో నగర మధ్యలో ఉన్న బేగంపేట విమానాశ్రయానికి విస్తరణ అవకాశం లేకపోవడంతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో శంషాబాద్లో ఈ ఆధునిక విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మితమైన దేశపు తొలి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇదే. జిఎంఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందిన ఈ విమానాశ్రయం ప్రయాణికుల సేవలతో పాటు భారీ కార్గో సౌకర్యాలకు కూడా ప్రసిద్ధి చెందింది. అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులను గెలుచుకోవడం దీని ప్రత్యేకత. దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తీర్ణంలో 2వ స్థానంలో ఉన్నప్పటికీ రద్దీ పరంగా దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. సుమారు 5,106 ఎకరాల్లో విస్తరించిన ఈ విమానాశ్రయం ద్వారా ఏటా కోట్లాది మంది ప్రయాణిస్తున్నారు. పరిపాలనా కేంద్రం కావడంతో విదేశీ ప్రతినిధులు, పర్యాటకులు, ప్రముఖులు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. 3 ప్రధాన టెర్మినల్స్తో ప్రపంచంలోని వందలాది నగరాలకు ఇది అనుసంధానమై ఉంది. రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సమీపంలోని నోయిడాలో జేవార్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. శీతాకాలంలో పొగమంచు తీవ్రంగా ఉన్నప్పుడు క్యాట్ 3 ల్యాండింగ్ సిస్టమ్ ద్వారా విమానాలను సురక్షితంగా ల్యాండ్ చేయడం ఇక్కడి ప్రత్యేకత. కర్ణాటక రాజధాని బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలో 3వ అతిపెద్ద విమానాశ్రయంగా గుర్తింపు పొందింది. సుమారు 4,000 ఎకరాల్లో దేవనహళ్లి ప్రాంతంలో విస్తరించి ఉన్న ఈ విమానాశ్రయం ఐటీ నగరానికి ప్రధాన ద్వారంగా నిలుస్తోంది. పర్యావరణ హితమైన సౌరశక్తి వినియోగంలో ఇది ముందంజలో ఉంది. ఇటీవల ప్రారంభమైన టెర్మినల్ 2 పచ్చదనం, వెదురు నిర్మాణంతో ఒక ఉద్యానవనాన్ని తలపిస్తోంది. రద్దీ పరంగా ఇది దేశంలో 2వ స్థానంలో ఉండటం విశేషం. పర్యాటక స్వర్గధామమైన గోవాలో పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు మోపాలో మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించారు. సుమారు 2,132 ఎకరాల్లో విస్తరించిన ఈ విమానాశ్రయం 2023లో ప్రారంభమైంది. ఆధునిక మౌలిక సదుపాయాలు, భారీ విమానాలు ల్యాండ్ అయ్యే రన్వేలు దీనికి ప్రత్యేకత. అంతర్జాతీయ పర్యాటకులు నేరుగా గోవాకు చేరుకునేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతోంది. గోవాలోని దబోలిం అంతర్జాతీయ విమానాశ్రయం చారిత్రక ప్రాధాన్యత కలిగినది. సుమారు 1,700 ఎకరాల్లో ఉన్న ఈ విమానాశ్రయం భారత నౌకాదళం ఆధీనంలో ఉంది. 1955లో పోర్చుగీసుల కాలంలో ప్రారంభమైన ఈ విమానాశ్రయం దశాబ్దాల పాటు గోవా ప్రయాణ అవసరాలను తీర్చింది. నేటికీ సేవలు కొనసాగుతున్నప్పటికీ రక్షణ శాఖ నియంత్రణ వల్ల కొన్ని పరిమితులు ఉన్నాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భారతదేశ విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఉడాన్ వంటి పథకాల ద్వారా సామాన్యులకు విమాన ప్రయాణాన్ని చేరువ చేస్తున్నారు. పొగమంచు వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు కేటగిరీ 3 వంటి ఆధునిక ల్యాండింగ్ సిస్టమ్స్ను ప్రధాన విమానాశ్రయాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇవి అతి తక్కువ విజిబిలిటీలో కూడా విమానాలను సురక్షితంగా ల్యాండ్ చేయడానికి సహాయపడుతున్నాయి. భారతదేశంలోని ఈ టాప్ 5 విమానాశ్రయాలు కేవలం రాకపోకల కేంద్రాలు మాత్రమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాగా నిలుస్తున్నాయి.
మెరుగైన మౌలిక వసతులు, ఆధునిక సాంకేతికతతో భవిష్యత్తులో భారత విమానయాన రంగం మరింత సురక్షితంగా, వేగంగా మరియు ప్రయాణికులకు సౌకర్యవంతంగా మారుతుందని ఆశించవచ్చు. ప్రతి సంవత్సరం శీతాకాలం ప్రారంభమయ్యేసరికి ఢిల్లీ, అమృత్సర్, లక్నో వంటి ఉత్తర భారతదేశ నగరాల్లో పొగమంచు తీవ్ర సమస్యగా మారుతోంది. దట్టమైన పొగమంచు కారణంగా రన్వే స్పష్టంగా కనిపించకపోవడం వల్ల అనేక విమానాలు ఆలస్యం కావడం లేదా పూర్తిగా రద్దు కావడం మనం తరచూ చూస్తుంటాం. ఈ సమస్యను అధిగమించడానికి ప్రధాన విమానాశ్రయాల్లో కేటగిరీ 3 అనే అత్యాధునిక ల్యాండింగ్ సిస్టమ్ను ఉపయోగిస్తున్నారు. ఇది తక్కువ విజిబిలిటీలో కూడా విమానాల రాకపోకలను సురక్షితంగా కొనసాగించేందుకు సహాయపడుతుంది. కేటగిరీ 3 ల్యాండింగ్ సిస్టమ్ రన్వేపై ఏర్పాటు చేసిన ప్రత్యేక రేడియో సిగ్నల్స్ ద్వారా విమానాన్ని పైలట్ ప్రత్యక్ష నియంత్రణ లేకుండానే సురక్షితంగా ల్యాండ్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే ఈ సాంకేతికతను ఉపయోగించాలంటే విమానం, పైలట్లు ఇద్దరూ ప్రత్యేక శిక్షణతో పాటు ధృవీకరణ పొందాలి. దేశంలోని టాప్ 5 పెద్ద విమానాశ్రయాల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉన్నప్పటికీ అనేక చిన్న విమానాశ్రయాల్లో ఇది లేకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విమానాశ్రయాల అభివృద్ధి కేవలం ప్రయాణ సౌకర్యాలకే పరిమితం కాదు, అది ఆ ప్రాంత ఆర్థిక వ్యవస్థపై కూడా గణనీయమైన ప్రభావం చూపుతుంది. ఒక విమానాశ్రయం అభివృద్ధి చెందితే దాని చుట్టుపక్కల ప్రాంతాలు వేగంగా ఎదుగుతాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత హైదరాబాద్ దక్షిణ ప్రాంతం ఎలా రూపాంతరం చెందిందో దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఐటీ కంపెనీలు, లాజిస్టిక్స్ హబ్బులు, వాణిజ్య కేంద్రాలు ఎక్కువగా విమానాశ్రయాల సమీపంలోనే ఏర్పడతాయి. ఉపాధి అవకాశాల పరంగా కూడా విమానాశ్రయాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఒక పెద్ద విమానాశ్రయం ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది. గ్రౌండ్ స్టాఫ్, సెక్యూరిటీ సిబ్బంది, రిటైల్ షాపులు, హోటళ్లు, టాక్సీ మరియు ట్రాన్స్పోర్ట్ సేవలు ఇలా అనేక రంగాలకు ఇది జీవనాధారంగా మారుతుంది. అందుకే ఒక విమానాశ్రయం అంటే కేవలం రన్వేలు మాత్రమే కాదు, అది ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువుగా నిలుస్తుంది. ఇటీవలి కాలంలో కొన్ని ప్రముఖ విమానయాన సంస్థలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. దీనికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది ఇంధన ధరలు. విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ ఖర్చుల్లో దాదాపు 40% ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ కోసమే ఖర్చవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగినప్పుడు దాని భారం నేరుగా ప్రయాణికులపై టికెట్ల రూపంలో పడుతోంది. రెండో కారణం యంత్రభాగాల కొరత. ముఖ్యంగా విమాన ఇంజిన్ల తయారీలో తలెత్తిన సాంకేతిక లోపాల వల్ల అనేక విమానాలు నేలకే పరిమితమయ్యాయి. దీనివల్ల సేవలందించే విమానాల సంఖ్య తగ్గి డిమాండ్ పెరిగి ప్రయాణికులపై అదనపు భారం పడుతోంది. మూడోది నిర్వహణ వైఫల్యాలు. సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు ప్రయాణికులకు వెంటనే సరైన ప్రత్యామ్నాయాలు చూపడంలో కొన్ని సంస్థలు విఫలమవుతుండటంతో ప్రజల్లో అసహనం పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం డిజీ యాత్ర అనే వినూత్న సాంకేతికతను ప్రవేశపెట్టింది. దీని ప్రధాన లక్ష్యం విమానాశ్రయాల్లో ప్రయాణికుల నిరీక్షణ సమయాన్ని గణనీయంగా తగ్గించడం. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా ప్రయాణికుడి ముఖమే బోర్డింగ్ పాస్గా పనిచేస్తుంది. దీంతో ఎయిర్పోర్ట్ ప్రవేశ ద్వారం, సెక్యూరిటీ చెక్ వద్ద గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం తగ్గుతుంది. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన విమానాశ్రయాల్లో డిజీ యాత్ర సేవలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. భౌతిక పత్రాల అవసరం లేకుండా ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది. భవిష్యత్తులో ఈ సాంకేతికత మరిన్ని విమానాశ్రయాలకు విస్తరించే అవకాశం ఉంది. భారతదేశం తన విమానయాన మౌలిక సదుపాయాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గోవాలోని దబోలిం వరకు ప్రతి ఎయిర్పోర్ట్ తనదైన రీతిలో దేశ ప్రగతికి తోడ్పడుతోంది. భవిష్యత్తులో డ్రోన్ టాక్సీలు, గ్రీన్ ఫ్యూయల్ వంటి సరికొత్త ఆవిష్కరణలు ఈ రంగాన్ని మరింత మారుస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ మార్పుల నేపథ్యంలో ప్రయాణికులు కూడా వాతావరణ పరిస్థితులు, విమానయాన నియమాలను అవగాహనతో అర్థం చేసుకుని తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవడం ఎంతో శ్రేయస్కరం. ఒక విమానాశ్రయం ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో నిర్ణయించేది కేవలం దాని టెర్మినల్ భవనం పరిమాణం మాత్రమే కాదు. అసలు కీలకమైన అంశం రన్వేల సంఖ్య, వాటి నాణ్యత మరియు సరైన నిర్వహణ. రన్వేలు ఎక్కువగా ఉండటం వల్ల ఒకే సమయంలో అనేక విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ చేయగలుగుతాయి. ఇది ప్రయాణికులకు ఆలస్యాలు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. హైదరాబాద్, ఢిల్లీ వంటి పెద్ద విమానాశ్రయాల్లో 1 కంటే ఎక్కువ రన్వేలు ఉండటం వల్ల ట్రాఫిక్ను సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నారు. ఒక రన్వేపై విమానం టేకాఫ్ అవుతుంటే మరో రన్వేపై ల్యాండింగ్ జరగటం వల్ల సమయం ఆదా అవుతుంది. దీంతో రద్దీ తగ్గి విమానాల సమయపాలన మెరుగుపడుతుంది.
రన్వేలతో పాటు టాక్సీవేలు కూడా విమానాశ్రయ సామర్థ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. టాక్సీవే అంటే రన్వే నుంచి విమానం తన పార్కింగ్ బే లేదా స్టాండ్కి చేరుకునే మార్గం. టాక్సీవేలు ఎంత వేగంగా విమానాలను రన్వే నుంచి ఖాళీ చేస్తాయో అంత త్వరగా తదుపరి విమానాలకు అవకాశం లభిస్తుంది. దీంతో ఒక విమానాశ్రయం రోజుకు ఎక్కువ విమానాల రాకపోకలను నిర్వహించగలుగుతుంది. విమానాశ్రయాల్లో మనకు కనిపించే ఎత్తైన టవర్నే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ అంటారు. ఇది విమానయానానికి దిక్సూచి లాంటిది. ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న వందలాది విమానాలు ఒకదానికొకటి ఢీకొనకుండా సురక్షితంగా గమ్యానికి చేరేలా నిరంతరం పర్యవేక్షించడం ఏటీసీ అధికారుల ప్రధాన బాధ్యత. ఏటీసీ సిబ్బంది కేవలం విమానాల కదలికలను మాత్రమే కాకుండా వాతావరణ పరిస్థితులను కూడా నిరంతరం గమనిస్తారు. గాలి వేగం, దిశ, వర్షం లేదా పొగమంచు స్థాయిలను పైలట్లకు తక్షణమే తెలియజేస్తారు. ముఖ్యంగా శీతాకాలంలో పొగమంచు ఎక్కువగా ఉన్నప్పుడు ఏటీసీ అధికారుల పాత్ర అత్యంత కీలకంగా మారుతుంది. ఇప్పటి భారత విమానయాన రంగంలో మరో ముఖ్యమైన మార్పు గ్రీన్ ఏవియేషన్ దిశగా జరుగుతోంది. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ దేశంలోని టాప్ విమానాశ్రయాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఢిల్లీ మరియు కొచ్చి విమానాశ్రయాలు పూర్తిగా సౌరశక్తితో నడుస్తూ నెట్ జీరో ఎయిర్పోర్ట్స్గా గుర్తింపు పొందాయి. హైదరాబాద్ విమానాశ్రయం కూడా తన విద్యుత్ అవసరాల కోసం భారీ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసి కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను దాదాపు అన్ని ప్రధాన విమానాశ్రయాలు నిషేధించాయి. ప్లాస్టిక్ రహిత మండలాలుగా మారడమే కాకుండా విమాన ఇంధనంలో కూడా కర్బన ఉద్గారాలను తగ్గించే కొత్త విధానాలను అమలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ భవిష్యత్తు తరాలకు శుభ్రమైన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో తీసుకుంటున్న చర్యలే. విమానయాన రంగం ఎంత ఆధునికమైనా కొన్ని పరిస్థితులు మన నియంత్రణలో ఉండవు. అలాంటి సందర్భాల్లో ప్రయాణికులు కొంత అవగాహనతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ముఖ్యంగా పొగమంచు ఎక్కువగా ఉన్న రోజుల్లో విమానాశ్రయానికి బయలుదేరే ముందు ఎయిర్లైన్ యాప్ లేదా వెబ్సైట్లో ఫ్లైట్ స్టేటస్ను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. అలాగే ప్రయాణానికి కనీసం 24 గంటల ముందే వెబ్ చెకింగ్ చేసుకోవడం వల్ల విమానాశ్రయంలో క్యూలు తగ్గుతాయి. భద్రతా తనిఖీల సమయంలో నిషిద్ధ వస్తువుల గురించి ముందే అవగాహన కలిగి ఉండటం వల్ల మీ సమయంతో పాటు ఇతరుల సమయాన్ని కూడా ఆదా చేయవచ్చు. భారతదేశం విమానయాన రంగంలో వేగంగా అగ్రగామిగా ఎదుగుతోంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. మౌలిక సదుపాయాల విస్తరణ, ఆధునిక సాంకేతికత వినియోగం మరియు పర్యావరణ హిత చర్యల వల్ల భవిష్యత్తులో విమాన ప్రయాణం మరింత సులభంగా, సురక్షితంగా మారనుంది. ఒకప్పుడు సామాన్యుడి కలగా ఉన్న ఆకాశ ప్రయాణం నేడు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావడం నిజంగా దేశ అభివృద్ధికి నిదర్శనం.